జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా సమాజ్వాదీ పార్టీకి సావు దెబ్బ అయితే తగాలని ఉండాలి ఏం తెలిసినా భారతీయ జనతా పార్టీలోకి సమాజ్వాదీ పార్టీ ఎంపీలు అయితే రానున్నారంట ఇంకా చూసుకోండి ఇంక న్యూస్ ఎట్టుండబోతుందో ఓకే ఈ సమాజ్వాదీ పార్టీ రాక్షస సెక్యులర్ పార్టీలలో మొదటి వరుసలో ఉండేటటువంటి పార్టీనే ఈ పార్టీ అర్థమవుతుందా ఈ సమాజ్వాదీ పార్టీ ఈ ముస్లింల ఓట్లతోనూ అదేవిధంగా హిందువుల్లోనే ఒక వర్గమారి ఓట్లతో బతుకుతూ ఉంటుంది ఇది కుల రాజకీయాలు చేస్తా పాపం అమాయకులు కూడా ఉంటారు కదా ఏదో మంచోళ్ళనో లేకపోతే ఏదో మేలు చేస్తారనో లేకపోతే వీళ్ళు చెప్పేటటువంటి ఈ అబద్ధ ప్రచారానికి ఏదో నమ్మేసో రకరకాలుగా అన్నమాట ఈ విధంగా ఈ సమాజ్వాదీ పార్టీ అయితే బతుకుతుంది ఈ పార్టీను ప్రస్తుతం ఈ అఖిలేష్ యాదవ్ అయితే నడుపుతాడు అలాగే అఖిలేష్ యాదవ్ ఇంకొకరు ఎవరు తెలిసిన ఈ 56 ఏళ్ళ యువనేత ఒక ఆయన కదా ఆయన ఎవరు రాహుల్ గాంధీ ఈయనకు మంచి మిత్రుడు అనమాట తెలుసు కదా మీకు కూడా ఇకపోతే ఈ అఖిలేష్ యాదవ్ ఒక డి గ్రేడ్ రాజకీయ నేత అనమాట ఒక చీఫ్ పొలిటీషియన్ చెప్పాలంటే మీకు అర్థమయ్యే రీతిలో నేను ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే గత 20 రోజుల నుంచి అంటే మహాకుంభమేళా ప్రారంభమైన దగ్గర నుంచి ఈ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను చూస్తే హిందువులు ఎవరికైనా కూడా ఈ అఖిలేష్ యాదవ్ పైన అయితే అసహ్యం పుడుతుంది అసలు ఇలాంటి నాయకులు కూడా ఉంటారా అనిపిస్తుంది మహాకుంభమేళా కోసం యోగి ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఏర్పాట్లను చేసినాడు అవునా కదా మీరు చూశారు కదా కనీసం మనం యూట్యూబ్లోనూ ఈ టీవీలోనూ పేపర్లో ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాం వింటూ ఉన్నాం ఎవరూ కనీ విని ఎరుగని రీతిలో అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు కానీ అఖిలేష్ యాదవ్ మాత్రం అసలు భక్తులకు సౌకర్యాలు ఏవి కల్పించలేదని మహాకుంభమేళా ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పి హీనంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఇదిగో ఏర్పాట్లు బాగాలేవంటే ఏం బాగాలేవో చెప్పాలి కదా నాయన గారి కాలంలో అంతా వీళ్ళంతా అంత బాగా పకడ్బందీగా బాగా చేసినారని అంతా గూండా రాజ్యం వెళ్తా ఉన్నారు అసలు ఇలా మాట్లాడడానికి అర్హత ఏంటో చెప్పండి మీరు కూడా ఆలోచించండి సరే వారం రోజుల క్రితం జరిగినటువంటి తొక్కిసలాటలో 30 మంది భక్తులు అయితే చనిపోయినారు దురదృష్టవశాత్తు ఇది నిజంగా చాలా అంటే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అయితే ఇప్పుడు ఈ ఘటన పైన ఈ అఖిలేష్ యాదవ్ ఇంకా అలాగే వీళ్ళ బ్యాచ్ ఈ శవ రాజకీయాలు అయితే ప్రారంభించారు ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలా శివసేన పార్టీలో సంజయ్ రౌత్ అని చెప్పేసి ఒక నీచుడు ఒకడు ఉంటాడు వాడు మాట్లాడుతున్నాడు ఊరినైనా 2000 మంది చచ్చిపోయారంట శవాలన్నీ తీసుకుపోయి గంగానదిలో పారేసినారంట ఏమన్నా అర్థం ఉండదా కొంచెమన్నా బాధ్యతలే ఎందుకురా స్వామి ఎందుకు రాబందుల కంటే ఇంకా హీనంగా తయారవుతున్నారు వీళ్ళు మాట్లాడడం ఇంకా చాలా మంది ఉన్నారు ఇట్టోళ్ళంతా చనిపోయింది 30 మంది కాదని వందల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినారని చెప్పేసి ఆ శవాలన్నింటిని కూడా ఈ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గంగానదిలోకి ఇసిరేసిందని చెప్పేసి గంగానది అందుకే కలుషితం అయిపోతుందని అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు దారుణమైన విమర్శలు చేస్తా వార్తల్లోకి వస్తారు హిందూ సమాజం అంతా చూస్తుంది కదా ఊయిరా మొఖాన ఏంది దారుణం ఏంది ఇదంతా కూడా రాజకీయాల కోసం అధికారం కోసం మరి ఇంత నీచి స్థాయికి దిగజారిపోవాలా మనుషులు సరే నిజానికి ముస్లింల ఓట్ల కోసం ఈ కరసేవకుల పైన పోలీసుల చేత కాల్పులు జరిపించి ఆ కాల్పులో చనిపోయినటువంటి కరసేవకుల శవాలను నదిలోకి విసిరేయించింది ఈ ములాయం సింగ్ యాదవ్ అర్థమైంది మీకు సరే మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి పూర్తిగా మెజార్టీ అయితే రాలా కేవలం 240 స్థానాలు మాత్రమే వచ్చినాయి పైగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కన్నా కూడా సమాజ్వాదీ పార్టీకే ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినాయి అంతే ఇక ఎవరో ఈయన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన యువనేత ఆయన మాదిరినే ఈ అఖిలేష్ యాదవ్ కూడా కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినాయి ఇక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసినాడు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి ఎవరు కేశవ్ ప్రసాద్ మౌర్యను రెచ్చగొట్టి అతని ద్వారా ఉత్తరప్రదేశ్ బీజేపీలో చీలికి తేవడానికి విఫల ప్రయత్నం అయితే చేసినాడు ట్రై చేసినాడు కానీ కుదరలా కానీ అఖిలేష్ యాదవ్ ఎత్తులో చిత్త అయిపోయినట్టే ఎవరి దెబ్బకో అమిత్ షా దెబ్బకో యోగి ముందు ఎవరు కూడా నిలబడలేకపోయినారు ఇకపోతే బీజేపీని చేల్చాలని అఖిలేష్ యాదవ్ ప్రయత్నించాడు కదా మరి ఇప్పుడు యోగి దెబ్బ కూడా చూడాలి కదా నువ్వు ట్రై చేసినావు ఏం ట్రై చేసేది కూడా చూడాలి కదా అందుకే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు సమాజ్వాదీ పార్టీ ఎంపీలను చీల్చి వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకునేందుకు పాల్గొతున్నాడంట ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు డెవలప్మెంట్ చేయడము అదే విధంగా వీళ్ళు ఎవరైతే డెకాయిట్లంతా ఉంటారో ఎవరు ఈ జాంబిగాళ్ళు ఇటోళ్ళంతా రౌడీ షీటర్లు గ్యాంగ్స్టర్లు డాన్లు వీళ్ళందరినీ ఎన్కౌంటర్లు చేపించేది ఈ అక్రమ నిర్మాణాలన్నీ పడగొట్టేది ఇదే మనం చూస్తున్నాం యోగి రాజకీయం చేస్తే ఎట్లుంటుంది అనేది కూడా చూడాలి కదా ఇప్పుడు ఆ సంఖ్య చూడండి ఒకసారి మనకు సరిగ్గా తెలియదు కానీ 11 మందికి పైనే ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉన్నారంట అంటే బీజేపీ హైకమాండ్ ఎప్పుడు అని సిగ్నల్ ఇస్తే
అప్పుడు వీళ్ళు కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంట. అయితే వీళ్ళను అంటే ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీలను ఢిల్లీ ఎన్నికల తర్వాత బీజేపీలోకి ఆహ్వానిస్తారో లేకపోతే వక్ బిల్ సందర్భంగా జరిగేటటువంటి ఓటింగ్లో వీళ్ళ ద్వారా వక్ బిల్కు మద్దతుగా ఓటు వేయించుకుంటారో చూడాలా. మొత్తానికైతే తెర వెనుక రాజకీయం హాట్గా నడుస్తుంది. అంటే పార్లమెంట్లో ఈ వక్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్ అయితే జరుగుతుంది కదా. ఈ ఓటింగ్లో ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీలు బీజేపీ తీసుకొచ్చినటువంటి బిల్లుకు అనుకూలంగా ఓటేశారనుకోండి, అప్పుడు ఈ అఖిలేష్ యాదవ్కు అతిపెద్ద ఎదురు దెబ్బ అయితే తగిలినట్టే. పైగా ప్రస్తుతం బీజేపీకు ఈ లోక్సభలో ఎంపీల అవసరం చాలానే ఉండాలి. అందుకే సమాజ్వాదీ పార్టీ ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ కూడా సుముఖంగానే ఉండాలి. కానీ విషయం ఏంటంటే ఎప్పుడు ఏ విధంగా చేర్చుకుంటారు అన్న విషయం మాత్రం తెలియడంలే. ఒకటి మాత్రం నిజమయ్యా, సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి అనేక మంది ఎంపీలు మాత్రం బీజేపీకు 100% టచ్లో ఉన్నారు. మొత్తానికైతే ఈయనకి ఏ టైంలో వస్తుందో ఏ టైంలో దెబ్బ పడుతుంది, కానీ నెక్స్ట్ టైంలో పడుతుంది దెబ్బ మాత్రం తిమిడిపోతుంది. అట్లే అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.